హలో వెల్కమ్ టు onlineavakashalu.com. ఈ వీడియోలో నేను ఇంకో జాబ్ సైట్ గురించి వివరంగా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. యాక్చువల్లీ ఈ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సైట్. ఇందులో చాలా జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టర్ వాళ్ళకి, మార్కెటింగ్ సెక్టర్ వాళ్ళకి, ఇంజనీరింగ్ సెక్టర్ వాళ్ళకి, హెచ్ఆర్ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, ఫార్మా, టీచింగ్, సాఫ్ట్వేర్, అకౌంటింగ్, డేటా ఎంట్రీ అలా చాలా మందికి ఇక్కడ జాబ్ అవకాశాలు ఉన్నాయి. ఈ careerbuilder.com సైట్ చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది దీని ద్వారా జాబ్స్ పొందగలుగుతున్నారు. ప్లస్ ఇంటర్నేషనల్ లెవెల్లో నుంచి కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ రెజ్యూమ్స్ ని ఫైండ్ అవుట్ చేసి వీళ్ళకి జాబ్స్ ఇచ్చే ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది. కాబట్టి మీరు కనుక ఈ సైట్ కి రిజిస్టర్ అయితే మీ రెజ్యూమ్స్ ని ఇందులో ఇంక్లూడ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇందులో ట్రై చేయండి. ఈ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ సైట్. క్యారియర్ బిల్డర్ ఇప్పుడు టాప్ మోస్ట్ సైట్స్ లో ఉంది. కాబట్టి ఇక్కడ మీకు జాబ్ అవకాశం అనేది 100% దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందులో సైన్ అప్ చేయండి. ఫస్ట్ సైన్ అప్ చేయాలి. ఇందులో ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లో చూస్తారు మీరు, అంత డీటెయిల్స్ ఉన్నాయి. ఈ careerbuilder.com లో ఒక బెనిఫిట్ ఏముందంటే మన ఇండియన్స్ కి కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న వాళ్ళకి మరియు హైదరాబాద్ లో, ఢిల్లీలో, ముంబైలో మరియు ఇతర స్టేట్స్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి జాబ్స్ ఫైండ్ చేసే అవకాశం ఒకటి ఉంది. అయితే ఈ careerbuilder.com లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైన్ అప్ చేయండి. ఇక్కడ మీకు సైన్ అప్ చేయడానికి సైన్ అప్ బటన్ ఇక్కడ కనబడదు, కానీ ఇక్కడ సైన్ ఇన్ అనే ఒక బటన్ కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఈ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది రిజిస్టర్డ్ యూజర్ సైన్ ఇన్ హియర్. అంటే ఆల్రెడీ మీరు ఇందులో సైన్ అప్ చేసి ఉంటే మీరు ఇక్కడ నుంచి సైన్ అప్ చేయొచ్చు. లేదంటే న్యూ టు careerbuilder.co.in ఇక్కడ మీరు వచ్చేసి కొత్త వాళ్ళు అయితే ఇక్కడ నుంచి సైన్ అప్ మీరు చేయగలుగుతారు. ఇందులో ఎక్కువ సైన్ అప్ ప్రొసీజర్ ఎక్కువ ఏం లేదు. ఇక్కడ 2 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. జస్ట్ స్టెప్ 1 లో రెజ్యూమ్ అప్లోడ్, సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ రెండే ఉన్నాయి. 2 స్టెప్స్ ఉన్నాయి. అయితే ఈ 2 స్టెప్స్ గురించి నేను గొప్పగా ఇందులో చెప్పను. జస్ట్ మీరు ఇక్కడ మీ డిజైర్డ్ జాబ్ టైటిల్ ఇక్కడ వేసుకోండి. మీరు ఏ జాబ్ కావాలనుకుంటున్నారు, ఇంజనీరింగ్ జాబ్ కావాలనుకుంటున్నారా, ఐటీ జాబ్ కావాలనుకుంటున్నారా, లేకుంటే ఏ జాబ్, మీ హెచ్ఆర్ జాబ్ కావాలనుకుంటున్నారా, మార్కెటింగ్ ఏ జాబ్ కావాలనుకుంటే ఆ టైటిల్ ఇక్కడ వేయండి. నెక్స్ట్ సిటీ, ఏ సిటీలో ఉన్నారు మీరు, ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, లేదంటే వేరే స్టేట్స్లో ఎక్కడైనా ఉంటే ఇక్కడ మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ అటాచ్ యువర్ రెజ్యూమ్, బ్రౌజ్. ఇక్కడ నుంచి మీ రెజ్యూమ్ ని బ్రౌజ్ చేయండి. మీ డెస్క్టాప్ లో లేకుంటే ఎక్కడైనా సేవ్ చేసి మీ రెజ్యూమ్ అక్కడ ఉంటే అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పబ్లిక్, అలౌ ఎంప్లాయర్స్ టు సీ మై రెజ్యూమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఎంప్లాయర్స్ కి చూడమని చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో నౌ ఎంప్లాయర్స్ టు అలౌ ఎంప్లాయర్స్ టు సీ మై రెజ్యూమ్ బట్ కీప్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్, అంటే నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ని ప్రైవేట్ పెట్టమని చెప్తున్నారు. కీప్ మై రెజ్యూమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎలా అనుకుంటే అలా మీరు ఇక్కడ ప్రైవేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అలౌ ఎంప్లాయర్స్ టు సీ మై రెజ్యూమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఎంప్లాయర్ మీకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళు మీ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే వాళ్ళు మీకు మెసేజ్ చేయొచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కాబట్టి మీ నంబర్, మీ ఫోటోగ్రాఫ్ అంతా కనబడుతుంది కాబట్టి మీ డీటెయిల్స్ కనబడతాయి కాబట్టి వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకు ఈ పబ్లిక్ అనేది పికప్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ జాబ్స్, అంటే ఇక్కడ నుంచి జాబ్స్ అని ఫైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చాలా జాబ్స్ ఉన్నాయి. హెచ్ఆర్ ఇండియా సొల్యూషన్స్ ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి. మరి అన్ని స్టేట్స్ లో జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు,
గుర్గావ్, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూనా ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్కి చూసినట్టయితే ఇక్కడ సిటీలో ఇక్కడ చూడండి చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఇందులో చాలా జాబ్స్ ఉంటాయి. వీళ్ళతోని మీరు కనెక్ట్ కావచ్చు, వీళ్ళతోని మాట్లాడచ్చు, వీళ్ళకి మెయిల్ చేయొచ్చు. ఇంతకు ముందు నేను వీడియోలో చెప్పినట్టు మ్యాటర్ రాసేటప్పుడు కొద్దిగా డీటెయిల్ రాయండి, డీటెయిల్ రాసి వీళ్ళకి సబ్మిట్ చేయండి. కానీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏముందంటే మీరు సైన్ అప్ చేసేటప్పుడు మీ రెజ్యూమ్ అన్నట్టు మీరు ఇక్కడ వాళ్ళకి పంపించాలి, వాళ్ళకి అప్లోడ్ చేయాలి. అంటే ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఈ జాబ్స్ అనేవి చాలా పెద్ద జాబ్స్, ఐటీ సెక్టర్ జాబ్స్ మరియు సాఫ్ట్వేర్, అకౌంటింగ్ మరియు ఇట్లా రకరకాల జాబ్స్ ఉన్నాయి. ఇందులో మీకు కావాలనుకుంటే డేటా ఎంట్రీ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇందులో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్స్ ని ట్రాక్ చేయాలి, వాళ్ళని ఆ ప్రాజెక్ట్స్ ని మీ దగ్గరికి రప్పియాలి. మీరు ఆ ప్రాజెక్ట్స్ లో పని చేయాలంటే ఎంప్లాయర్స్ మీకు ఆ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. అందుకు మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పని ఏం చేయాలంటే మీరు రెజ్యూమ్ రాసేటప్పుడు చాలా డీటెయిల్స్ రాయాలి. ఎలా రాయాలి నేను శాంపిల్స్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కెరియర్ బిల్డర్ లో ఈ జాబ్స్ అనేవి పెద్ద జాబ్స్ ఉన్నాయి, ఫార్మాకి సంబంధించిన జాబ్స్, ఎంబీఏ, హెచ్ఆర్ఏ, లీగల్ అన్నిటికి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కాబట్టి మరియు చాలా మంది ఎంప్లాయర్స్ ఇక్కడ నుంచి క్యాండిడేట్స్ ని పికప్ చేస్తారు. రెజ్యూమ్ డేటా, మీ రెజ్యూమ్ డేటా వీళ్ళు కూడా సప్లై చేస్తుంటారు. కాబట్టి మీ డేటా కనుక, మీ రెజ్యూమ్ కనుక కరెక్ట్ ఉంటే, అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటే మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మీ రెజ్యూమ్ అన్నట్టు బ్రౌజ్ చేసినప్పుడు, మీ రెజ్యూమ్ ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు కరెక్ట్ రెజ్యూమ్ సెటప్ చేయాలి. ఆ రెజ్యూమ్ అన్నట్టు సూపర్ ఉండాలి. వాళ్ళు చూడగానే, మీ రెజ్యూమ్ చూడగానే వాళ్ళు ఈ ఎంప్లాయర్స్ మీ రెజ్యూమ్ చూడగానే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ రావాలి. వాళ్ళకు ఒక సైకాలజికల్ ఇంప్రెషన్ ఏం రావాలంటే ఈ క్యాండిడేట్ యాక్చువల్లీ చాలా ఒక సూపర్ వర్క్ చేసే క్యాండిడేట్ అన్నట్టు వాళ్ళకి ఫీలింగ్ అన్నట్టు రావాలి. అప్పుడే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు, లేదంటే మీ రెజ్యూమ్ని చూసే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. అయితే రెజ్యూమ్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కరెక్ట్ రెజ్యూమ్ ఇలా రాయాలి నేను చెప్పబోతున్నాను. ఇక్కడ కొన్ని మనం ఫార్మాట్స్ చూద్దాం, రెజ్యూమ్ ఫార్మాట్ చూద్దాం, ఎలా రాయాలి, మరి అందులో ఏం ఎంట్రీ చేయాలి. మరి మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ స్కిల్స్ లేవు, జనరల్ స్కిల్స్ ఉన్నాయి, అయినా కానీ మీరు ఎలా దాన్ని కరెక్ట్గా మోటివేషన్ లెవెల్లో ఎలా రాయగలుగుతారు నేను ఇందులో చూపబోతున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఒక ఎగ్జాంపుల్ రెజ్యూమ్ చూద్దాం. ఇక్కడ చార్ల్స్ స్మిత్ అనే ఈ పర్సన్ అప్లై చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, మరియు ఇక్కడ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి, మరియు ఇంటర్నెట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ రాస్తున్నారు. 3D క్రియేషన్, కాన్సెప్ట్ ఆర్ట్, క్యారెక్టర్ డిజైన్, వెబ్ డిజైన్, గ్రాఫిక్స్, వీడియోస్, ప్రైమరీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇది ఉంది. వాళ్ళ ప్రైమరీ ప్రొఫెషనల్ ఏముంది, మళ్ళీ ఎడ్యుకేషన్ ఏముంది ఇక్కడ రాసినారు, ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా రాసినారు, మోడలింగ్. అంటే ఇది ఒక ప్రొఫైల్ మోడల్. కానీ ఇందులో ఎక్కువ డీటెయిల్స్ అన్నట్టు ఏమి లేవు, జస్ట్ జనరల్ ప్రొఫైల్ లాగా ఉంది. ఇది ఎవరైనా రాయొచ్చు, ఇందులో ఏం గొప్పతనం ఏం లేదు. ఇది చూడగానే నాకు ఎలా అనిపిస్తుంది అంటే జస్ట్ ఏదో కాపీ పేస్ట్ చేసినట్టు కనబడుతుంది. యాక్చువల్ ఎందుకు అంటే మీరు రాసేటప్పుడు ఎలా వాళ్ళకి అందాలంటే యాక్చువల్లీ ఇది ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ రాస్తున్నారు అంటే యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంది, మీరు ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ లో యాక్చువల్లీ ఏం చేయాలనుకుంటున్నారు, ఆర్ట్ వర్క్ చేయాలనుకుంటే ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం ఆర్ట్ వర్క్ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్. అంటే ఏ ఫీల్డ్ లో మీ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది, అది ఇంపార్టెంట్ ఇక్కడ రాయాలి. అంటే డీటెయిల్ పరంగా ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత అది వాళ్ళకి నచ్చేటట్టు ఉంటే అది బెస్ట్ ఉంటుంది. ఇంకోటి ఇది బ్రాడర్ కాన్సెప్ట్ మీద ఉంది. బ్రాడర్ కాన్సెప్ట్ లో ఇంకా టార్గెటెడ్ కాన్సెప్ట్ రెజ్యూమ్స్ అంటే ఏం డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ బ్రాడర్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టు
క్రియేషన్, కాన్సెప్ట్, ఆర్ట్ వర్క్ అనేది ఉంది. ఇది బ్రాడర్. ఆర్ట్ వర్క్ అంటే ఏదో పెద్ద సబ్జెక్ట్. ఆర్ట్ వర్క్ అనేది పెద్ద సబ్జెక్ట్. మరి అందులో కేటగిరీస్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఉంది అంటే ఆ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ డీటెయిల్గా రాసినట్టయితే అక్కడ మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ చేయండి, మీరు ఎవరికైనా జాబ్లో పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక పెయింటింగ్ జాబ్ ఉంది. అందులో మీరు ఎవరికైనా హైర్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ ఎవరైనా రెజ్యూమ్ పంపిస్తారు, మీకు ఆర్ట్ వర్క్లో నేను ఎక్స్పర్ట్ ఉన్నాను, నేను ఆర్ట్ వర్క్ చేయగలుగుతాను అని పంపిస్తారు. కానీ మీరు వెతుకుతున్న మనిషి స్పెషల్గా ఏ కేటగిరీలో, మీరు చెప్తున్న కేటగిరీలో ఉన్నారా లేదా అని ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్ట్ వర్క్ అంటే రకరకాలుగా ఆర్ట్ వర్క్ ఉంటుంది. అంటే డీటెయిల్గా మీకు ఒక్కటే కాన్సెప్ట్కి. పెయింటింగ్ అంటే ఒక రకమైన పెయింటింగ్ గురించి మీరు వెతుకుతున్నారు. అయితే ఆ క్వాలిటీ ఆ రెజ్యూమ్లో కనబడాలి. ఇంకా ఇక్కడ చూడండి, పబ్లిషింగ్ పేజ్ డిజైన్. అంటే పబ్లిషింగ్ పేజ్ డిజైన్ అంటే ఏ టైప్ ఆఫ్ పేజ్ డిజైన్, ఏ టైప్ ఆఫ్ పబ్లిషింగ్, ఇక్కడ డీటెయిల్స్ అన్నట్టు ఏమి లేవు. జస్ట్ ఏం రాసినారంటే జస్ట్ పబ్లిషింగ్ పేజ్ డిజైన్. ఏ టైప్ ఆఫ్ పేజ్ డిజైన్ చేస్తున్నారు, యాక్చువల్లీ అది ఫేస్బుక్ పేజ్ డిజైన్ చేస్తున్నారా, లేకుంటే వెబ్ పేజ్ డిజైన్ చేస్తున్నారా, లేకుంటే యాక్చువల్లీ ఏముంది అది డీటెయిల్గా ఇక్కడ రాయాలి. అది డీటెయిల్గా రాసినట్టయితే పర్టికులర్ పర్సన్స్, ఆ పర్టికులర్ ఎంప్లాయీస్, జాబ్ ఇచ్చేవాళ్ళు ఆ పర్టికులర్ కేటగిరీని వెతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీ రెజ్యూమ్ అందే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చేయండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆర్ట్ వర్క్, పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్ వర్క్. కానీ పెయింటింగ్లో ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ థింగ్ని, కాన్సెప్ట్ని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంప్లాయర్స్, ఈ జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా పర్టికులర్ పర్సన్ని వెతుకుతూ ఉంటారు. అంటే ఆ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ ఆ రెజ్యూమ్లో ఉంటే ఆటోమేటిక్లీ మీ రెజ్యూమ్ అన్నట్టు ముందుకెళ్తుంది. దానిలో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది, జాబ్ వచ్చే అవకాశం. ఇక్కడ మీకు కొద్దిగా కాన్సెప్ట్ అర్థం అయిందనుకుంటాను. ఇంకా నేను డీటెయిల్గా వివరిస్తాను. ఇది చూడండి, ఈ ప్రొఫైల్ సింపుల్ ప్రొఫైల్ ఉంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉంది, మరి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, మరి ఆబ్జెక్టివ్. క్లోతింగ్ డిజైనర్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఉమెన్స్, మెన్స్ అండ్ చిల్డ్రన్ వేర్, highly self-motivated and result-driven, taken a keen interest in current trends and have a passion for all things fashion and clothing related. Fast and effective, I want to be a part of your success by offering high motivation, responsibility, quality work and keeping deadlines. I am working with following software companies. ఇక్కడ ఆబ్జెక్టివ్ లో చూసినట్టయితే ఇక్కడ ఇతను ఈ సయీద్ గారు, ఈ జుబేర్ సయీద్ గారు అతన్ని ఆబ్జెక్టివ్ గురించి రాస్తున్నాడు. కానీ ఆ ఎంప్లాయర్కి ఏం బెనిఫిట్ ఉంది, ఇతన్ని జాయిన్ చేసుకుంటే, ఇతన్ని జాబ్ ఇచ్చినచో ఆ ఎంప్లాయర్కి ఏం బెనిఫిట్ ఉంది, ఆయన ఎలా వర్క్ చేయగలుగుతాడు అన్నట్టు ఫీలింగ్ ఇక్కడ రావడం లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వై యు ఆర్ హియర్, మీరు నాకు పంపిస్తున్నారు, మీరు క్లోతింగ్ డిజైనర్ ఉన్నారు, విత్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా ఉంది, చిల్డ్రన్స్ వేర్లో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నాకి మీరు ఏం బెనిఫిట్ చేయగలుగుతారు అనే ఫీలింగ్తో ఈ రెజ్యూమ్స్ని వాళ్ళు చదువుతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇందులో నా దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను మీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మీకు ఈ సెక్టర్లో, ఇప్పుడు ప్రపంచంలో ఈ సెక్టర్లో చాలా డిమాండ్ ఉంది, ఈ క్లాతింగ్ సెక్టర్లో, ఈ సెక్టర్లో, ఈ పర్టికులర్ సెక్టర్, ఇంతకుముందు చెప్పినట్టు ఒక కేటగిరీ గురించి కొద్దిగా డీటెయిల్ డిఫైన్ చేయండి. మీకు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ ఫ్యాషన్ డిజైనింగ్ నడుస్తుంది, అందులో ఈ సెక్టర్లో చాలా బెనిఫిట్ ఉంది, నేను ఆ సెక్టర్లో మీకు హెల్ప్ చేయగలుగుతాను. మీ కంపెనీ కొద్దిగా అప్లై చేసేటప్పుడు కొద్దిగా కంపెనీ ప్రొఫైల్, మరి వాళ్ళు ఎందులో వాళ్ళ సేల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ సేల్స్ ఎందులో తగ్గుతున్నాయి, అది గనక మీరు గమనించి దాన్ని బేస్ చేసుకొని రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒకటే రెజ్యూమ్ అన్ని కంపెనీస్కి పంపిస్తూ ఉంటారు, సేమ్ కాపీ పేస్ట్. అలా చేయకూడదు.
కంపెనీ వెబ్సైట్కి వెళ్ళండి. కంపెనీ వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్ స్టాండర్డ్ చూడండి. ఈ సంవత్సరం ఇంత వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, ఎక్కడ వాళ్ళు డౌన్ అయినారు, వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు పికప్ కావాలనుకుంటున్నారు, అయితే ఎందులో డౌన్ అవుతున్నారో ఆ సెక్టర్లో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు మాట్లాడండి. ఆ సెక్టర్ గురించి ఇప్పుడు సపోజ్ చేయండి ఉమెన్స్ ఈ జుబేర్ గారు ఏం రాస్తారంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఉమెన్స్, మెన్స్ అండ్ చిల్డ్రన్ వేర్ అంటారు. ఇప్పుడు సపోజ్ చేయండి ఒక కంపెనీ ఉంది, ఫ్యాషన్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో లాస్ట్ ఇయర్ మెన్స్ వేర్ లో వాళ్ళు చాలా తక్కువ బిజినెస్ చేసినారు, లేకుంటే చిల్డ్రన్స్ వేర్ లో చాలా తక్కువ బిజినెస్ చేసినారు. అలా చేసినచో మీరు అది ఫైండ్ అవుట్ చేయండి, ఎందులో తక్కువ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ సేల్స్ ఎలా ఉన్నాయి. అందులో మీరు ఏం చెప్పాలంటే వాళ్ళకి I have seen your business profile and all details in your company and నేను మీకు ఈ సెక్టర్లో కొన్ని ఐడియాస్ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నా ఆబ్జెక్టివ్ ఏంటంటే మీకు ఈ సెక్టర్లో కొద్దిగా దీనికి పెద్ద మార్కెట్ ఉంది, కానీ మీరు కొన్ని ఏరియాస్లో డిఫెక్టివ్గా ఉన్నారు, నేను అక్కడ మీకు కొంత హెల్ప్ చేయగలుగుతాను. నాకు ఈ జాబ్ అవకాశం ఇస్తే ఒక మేనేజ్మెంట్ పరంగా నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను అని కొన్ని వర్డ్స్ మీరు ఆ కంపెనీకి హెల్ప్ చేసినట్టు రాసినట్టయితే అది అట్రాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు కరెక్ట్ పర్సన్, మీరు వాళ్ళ కంపెనీ ఫాలో చేస్తున్నారు, ఏదో జాబ్ గురించి వెతుకుతలేరు, కానీ మీరు యాక్చువల్లీ ఒక కరెక్ట్ స్టూడెంట్, వాళ్ళ కంపెనీ కోసం కరెక్ట్ స్టూడెంట్ అన్నట్టు వాళ్ళు అనుకుంటారు. దాంతో మీకు ఏమో జరుగుతుందంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్లస్ మీ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. మీకు వాళ్ళు పెద్ద పోస్ట్ కూడా ఇవ్వచ్చు, పెద్ద జాబ్ ఇవ్వచ్చు, పెద్ద మేనేజ్మెంట్ పోస్ట్ ఇవ్వచ్చు. అలా జరిగినచో మీ ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది, మీ జాబ్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు డిఫైన్ చేయండి, ఒక పర్టికులర్ కంపెనీని రీసెర్చ్ చేసి కొద్దిగా టైం పడుతుంది, కానీ రీసెర్చ్ చేయండి, ఆ కంపెనీ ప్రొఫైల్ చూడండి. చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ప్రాఫిట్స్లో ఉన్నారు, ఎక్కడ వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నాయి, ఆ ఏరియాలో డ్రాప్ అవుతున్న ప్రాఫిట్స్ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్ ఆ పర్టికులర్ థింగ్ని పాయింట్అవుట్ చేసేసి నేను మీకు ఈ ఫీల్డ్లో హెల్ప్ చేయగలుగుతాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నట్టు చెప్పినట్టయితే ఆ జాబ్ మీకు వచ్చే అవకాశం 100% ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రమేష్ లింగాల గారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు క్యారియర్ ఆబ్జెక్టివ్ రాస్తారు. టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ అండ్ టు వర్క్ ఇన్ ఎ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్. దిస్ ప్రొవైడ్స్ ఎ ప్లాట్ఫామ్ టు కాన్స్టెంట్లీ అప్గ్రేడ్ మై నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ టు గ్రో అలాంగ్ విత్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఉంది. ఇక్కడ ఏముంది, నేను మీ కంపెనీలో జాయిన్ అయ్యి నేను నా స్కిల్స్ని పెంచుకోవాలనుకుంటున్నాను, నేను ఇది చేసుకోవాలని మీరు ఇప్పుడు ఎవరైనా సపోజ్ చేయండి మీరు ఎవరికైనా జాబ్ ఇస్తున్నారు, అయితే మీరు బేసిక్ బిగినర్కి ఇస్తారా లేకుంటే ఒక ప్రొఫెషనల్కి ఇస్తారా? జస్ట్ ఆలోచించండి. మీరు కూడా ఒక ప్రొఫెషనల్కి తీసుకోవాలనుకుంటారు, మీ దగ్గర ఒక కంపెనీ ఉంది, మీరు ప్రొఫెషనల్కి హైర్ చేయాలనుకుంటారు, కానీ మీరు ఇలా మీ ప్రొఫైల్ ఇలా ఎవరైనా మీకు ప్రొఫైల్ పంపించినారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను మీ దగ్గరికి వచ్చేసి నేర్చుకుంటాను మీతోని అంటే మీరు ఎందుకు పిలుస్తున్నారు? మీ బిజినెస్ని పెంచుకోవడానికి పిలుస్తున్నారు, మీ ఎంపైర్ని మీ కంపెనీని పెంచాలని పెంచుతున్నారు. కొత్త వాళ్ళకి అంత స్కోప్ అనేది అక్కడ ఇవ్వరు, ఎందుకంటే మీకు ఒక బెస్ట్ పర్సన్ కావాలి, మీ కంపెనీ రన్ చేయడానికి బెస్ట్ పర్సన్ కావాలి. అలాగే ఈ కంపెనీస్కి కూడా జాబ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఈ క్యారియర్ ఆబ్జెక్టివ్ చూస్తారు. ఈ క్యారియర్ ఆబ్జెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ రమేష్ గారు ఎలా రాసినారంటే టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ యాజ్ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్, అంటే నేను ఎస్టాబ్లిష్ ఒక ప్రొఫెషనల్గా కావాలనుకుంటున్నాను. వర్క్ ఇన్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, అంటే నేను కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో పని చేయాలనుకుంటున్నాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను. నేను కాదు, ఇక్కడ నేను మీకు ఏమి ఇవ్వగలుగుతాను, మీ కంపెనీకి ఎలా బెనిఫిట్ చేయగలుగుతాను అనే భావనలో కెరియర్ ఆబ్జెక్టివ్ రాసినట్టయితే మీకు 100% బెనిఫిట్ అవుతుంది, ఆ జాబ్ అన్నట్టు మీకు దొరుకుతుంది. ప్లస్ ఇక్కడ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే పర్టికులర్ కేటగిరీ గురించి రాయండి, చాలా ఇంపార్టెంట్ ఉంది. ఏ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారు, ఆ ఫీల్డ్లో
పాయింట్అవుట్ చేయండి. జస్ట్ ఆర్ట్ వర్క్ అంటూ కాదు, ఆర్ట్ వర్క్ లో మీరు ఎందులో ఎక్స్పర్ట్ ఉన్నారు, ఏ సెక్టర్ లో ఉన్నారు, అది డీటెయిల్ గా రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, మనం ఇంకో ప్రొఫైల్ ఇక్కడ చూద్దాము. Vision and objective. Intend to get a position to utilize my skills and abilities into practice for mutual growth and benefit and make endeavors towards the way which is innovative, creative and excel in my field. ఇది కూడా సేమ్ ప్రొఫైల్. ఇక్కడ నేను చాలా మంది ప్రొఫైల్ చూస్తాను రెగ్యులర్ బేసిస్ మీద. ప్రొఫైల్స్ లో విజన్ అండ్ ఆబ్జెక్టివ్ రాసినప్పుడు సేమ్ ఆబ్జెక్టివ్ అదే ఉంటుంది, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్డ్స్ అన్నట్టు ఏమి ఉండవు. కంపెనీకి మీరు ఏమి హెల్ప్ చేయబోతున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ జీసీసీ అనేది ఉంది, గుడ్ నాలెడ్జ్ టీసీపీ అనేది ఉంది, సాకెట్ ప్రోగ్రామింగ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఓఓపీ కాన్సెప్ట్స్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్, ఇదంతా ఉంది. కానీ ఆబ్జెక్టివ్కి వచ్చినప్పుడు ఈ స్కిల్స్ ఆబ్జెక్టివ్ లో కనబడడం లేదు, ఇవి కనబడాలి. ఇక్కడ ఎలా అంటే గుడ్ నాలెడ్జ్ టీసీపీ అంటారు, సాకెట్ ప్రోగ్రామింగ్ అంటారు. అయితే నా ఆబ్జెక్టివ్ ఏముందంటే ఇక్కడ మీ కంపెనీలో సాకెట్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉంది, నేను ఆ సాకెట్ ప్రోగ్రామింగ్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలుగుతాను, నేను ఈ ఫీల్డ్ లో ఇంత ఎక్స్పర్టైజ్ ఉంది, నేను తీసుకెళ్ళగలుగుతాను అనే ఫీలింగ్ అన్నట్టు, అనే భావన అన్నట్టు రావాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్, అంటే ఈ వర్డ్స్ కొన్ని వర్డ్స్, కొన్ని ఎక్స్పర్టైజ్ మీ విజన్ లో, మీ ఆబ్జెక్టివ్ లో కనబడాలి. మీలో స్కిల్స్ ఉంటే వాళ్ళకి ఏంది, మీలో స్కిల్స్ ఉన్నాయి, ఎబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏంది, వాళ్ళ కంపెనీకి మీరు ఏమి బెనిఫిట్ చేయబోతున్నారు, అది మీ విజన్ అండ్ ఆబ్జెక్టివ్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లేనిచో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉండదు. అందుకు మీ విజన్ అండ్ ఆబ్జెక్టివ్ క్లియర్ గా రాసేటప్పుడు మీ స్కిల్స్ ని అందులో ఇంక్లూడ్ చేసుకుంటూ అది వాళ్ళ కంపెనీకి ఎలా హెల్ప్ అవుతుంది అది అక్కడ రాయండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఇది జనరల్ ఉంది, ఇదొక ప్రొఫైల్ ఉంది. ఈ ప్రొఫైల్లో కొద్దిగా డీటెయిల్స్ కనబడుతున్నాయి మనకి. ఇక్కడ ప్రూవన్ కేపబిలిటీస్ ఇన్ ట్యాక్లింగ్ ద ఇష్యూ ఆఫ్ పవర్ ప్లాంట్ ఎరీనా అండ్ అదర్ రిలేటెడ్ లైన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిల్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రూవన్ కేపబిలిటీస్ ఇన్ ట్యాక్లింగ్ ద ఇష్యూ. ట్యాక్లింగ్ అంటే మీ కంపెనీలో ఇప్పుడు జరుగుతున్న ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ప్లాంట్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ ని నేను కరెక్ట్ గా ట్యాకిల్ చేయగలుగుతాను అని భావన వస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ ఇన్ అచీవింగ్ ద టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ అసైన్ టార్గెట్స్. Sound communication skills through patient and persistent dialogue, disciplined, versatile and big picture thinker. This is general lines. Skilled team player with proven ability to lead and motivate teams to maximum productivity. ఇది జనరల్. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే, ఇంకా మిగతా వాళ్ళకి నచ్చేది ఏంటంటే ప్రూవన్ క్యాపబిలిటీ ఇన్ ట్యాక్లింగ్ ద ఇష్యూ ఆఫ్ పవర్ ప్లాంట్ ఎరీనా అండ్ అదర్ రిలేటెడ్ లైన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక మీకు కరెక్ట్ ఉంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది కంపెనీ ఓనర్ చదివినప్పుడు, ఆ జాబ్ ఇచ్చేటప్పుడు ఈ లైన్ ని చాలా గమనిస్తారు. ఇప్పుడు సపోజ్ చేయండి, వాళ్ళ పవర్ ప్లాంట్ లో ఒక పవర్ ప్లాంట్ కంపెనీ ఉంది, ఆ పవర్ ప్లాంట్ కంపెనీలో కొద్దిగా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. అయితే ఇక్కడ డీటెయిల్ గా కనబడుతుంది ఏంటంటే ప్రూవన్ క్యాపబిలిటీ ఇన్ ట్యాక్లింగ్ ద ఇష్యూ ఆఫ్ పవర్ ప్లాంట్, అంటే కరెక్ట్ గా ఫిగర్ అవుట్ చేసేసి ఆ పవర్ ప్లాంట్ గురించి రాస్తున్నారు కాబట్టి, ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తున్నారు కాబట్టి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడండి, సైట్ సర్వే, టెక్నికల్ కోఆర్డినేషన్ అంటే ఏం టైప్ ఆఫ్ టెక్నికల్ కోఆర్డినేషన్, కొద్దిగా డీటెయిల్స్ రాయండి. రెజ్యూమ్ అంటే జస్ట్ ఒక పేపర్ లెటర్ కాదు. మీ రెజ్యూమ్ 1 పేజ్ 2 పేజ్ రాసినా పర్వాలేదు, కానీ డీటెయిల్ పాయింట్అవుట్ చేసి రాయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిజైన్ క్యాపబిలిటీస్, సెలెక్షన్ ఆఫ్ సోలార్ కాంపోనెంట్స్ ఫర్ మాక్సిమం పవర్, చూసింగ్ రా స్పేసింగ్ టు రిడ్యూస్ ఇంటర్ రో షేడింగ్ అండ్ అసోసియేటెడ్ షేడింగ్ లాసెస్. ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు చూడండి డీటెయిల్ గా, అంటే ఎలా చేస్తున్నారు. చూసింగ్ రో స్పేసింగ్ టు రిడ్యూస్ ఇంటర్ రో షేడింగ్ అండ్ అసోసియేట్ షేడింగ్ లాసెస్. ఇప్పుడు సపోజ్ చేయండి, ఆ కంపెనీ సోలార్ ప్లాంట్స్ లో ఏదైనా లాస్ జరుగుతుంది, అయితే వాళ్ళకి ఇది పాయింట్ తెలిసి ఉంటుంది ఏంటంటే అసోసియేటెడ్ లాసెస్, ఆ పర్టికులర్ సెక్టర్ లో లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఎలా వాళ్ళు ఇచ్చేయాలి, అంటే వాళ్ళు
వాళ్ళకి సమాధానం దొరకడం లేదు, అందుకు వాళ్ళు ఒక మంచి క్యాండిడేట్ ని వెతుకుతున్నారు. అయితే మీరు ఇక్కడ పర్టికులర్లీ ఏం చెప్తున్నారంటే చూసింగ్ రా స్పేసింగ్ టు రెడ్యూస్ ఇంటర్ రో షేడింగ్ అండ్ అసోసియేటెడ్ షేడింగ్ లాసెస్ అంటే వాళ్ళకి టక్ మనీ వాళ్ళ మైండ్ కి అందుతుంది, వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. మరియు దాని తర్వాత మీరు మిగతా డెఫినేషన్స్ ఇచ్చినచో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంకా డీటెయిల్స్ చూడాలంటే ప్రిపేర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ ఆఫ్ మాడ్యూల్స్, కేబుల్స్, ఇన్వర్టర్స్, ఇది జనరల్ ఉంది. ఇలా మీరు కొద్దిగా డీటెయిల్ రాసినట్టయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చాలా మంచి ప్రొఫైల్ ఇక్కడ ఉంది. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ లీడర్ స్ట్రాటజిక్ అండ్ ఇన్నోవేటర్. ఇక్కడ రాస్తున్నారు ఇంక్లూడింగ్ ఫుల్ P&L రెస్పాన్సిబిలిటీ, ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ ఫుల్ P&L రెస్పాన్సిబిలిటీ అంటే ఇక్కడ P&L అన్నట్టు వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు P&L రెస్పాన్సిబిలిటీ కోసం వెతికే వాళ్ళు అంటే ఎవరైనా మాకు కావాలి, ఒక P&L సెక్టర్లో రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు, అటువంటి జాబ్ ఇచ్చేవాళ్ళు ఈ ప్రొఫైల్ని చదివి వాళ్ళకి టక్ మనీ అందుతుంది. నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి పర్టికులర్ కొన్ని థింగ్స్ని పాయింట్అవుట్ చేసి వాళ్ళ కంపెనీలో ఏమి కావాలి అది రాసినచో మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఆపరేషన్స్ లీడర్షిప్, సాలిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రూవన్ సక్సెస్ ఇన్ మ్యాన్. ఇది కూడా మీరు నేను రాయొద్దని చెప్తలేను, జస్ట్ కొద్దిగా మీరు డీటెయిల్గా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి రాయండి, కానీ బ్రాడ్ పిక్చర్ రాయకండి. బ్రాడ్ అంటే ఏదో ఆర్ట్ వర్క్ చేస్తాను అంటే ఏ టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ చేస్తావు, మా కంపెనీకి ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఉంది, ఆ ఎబిలిటీస్ మీ దగ్గర ఉన్నాయా లేదా అని తర్వాత వాళ్ళు ఇంకోసారి అడగాలి. అలా చేయకుండా మీరు స్పెసిఫిక్గా లోగో డిజైన్ చేస్తారంటే నేను స్పెషల్గా లోగో డిజైనింగ్ చేస్తాను, ఇలా లోగో డిజైన్ చేస్తాను అన్నట్టు రాయాలి. అలాగే ఇంజనీరింగ్ సెక్టర్ కావచ్చు, HR సెక్టర్ కావచ్చు, మీరు కంపెనీలో డీటెయిల్స్ అన్నట్టు రాయండి, మీకు జాబ్ 100% వస్తుంది. అయితే ఈ సారాంశంగా ఇందులో మనం ఏం నేర్చుకున్నామంటే ప్రొఫైల్ రాసేటప్పుడు, కంపెనీకి ప్రొఫైల్ రాసేటప్పుడు మనము డీటెయిల్గా మీరు డీటెయిల్గా కంప్లీట్గా స్పెసిఫిక్గా రాయండి. స్పెసిఫిక్గా రాసినట్టయితే మీకు ఆ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ రాసేటప్పుడు మీరు ఆ కంపెనీని కొద్దిగా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ఆ కంపెనీ ఎందులో లాసెస్లో ఉంది, ఎందులో వాళ్ళకి బెనిఫిట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి రాసినట్టయితే మీకు 100% రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ ప్రొఫైల్ ఎలా రాయాలి మరియు ఇందులో ఎలా రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి నేను ఇందులో చెప్పినాను. నెక్స్ట్ వీడియోలో మనము వేరే వెబ్సైట్ గురించి కొద్దిగా డీటెయిల్ మాట్లాడదాం, మరి వేరే జాబ్స్ ఏమున్నాయి అందులో ఎలా చేయగలుగుతారు దాని గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.